ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టమా అని మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అందకూడదంటే ఎలా అని చంద్రబాబుని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శైలజానాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉందన్నారు. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోందని వివరించారు. సీఎం మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అందకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. మా అంచనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు. మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం, అంతే అవసరం వచ్చింది కాబట్టి. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క రియాక్షన్స్ కానీ, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కేవలం అంకెల గారడి, మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం వచ్చి అనేకమైన స్క్రోలింగ్స్ కానీ, లేకపోతే వాటిని ఏదో అంటారు, ఎస్ఎం భాషలు, సోషల్ మీడియా భాషలు ఏదంటారు, వాటిని ట్రోల్స్ని, అవి కూడా చూడండి. అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ, అన్యాయమైన భావజాలం కానీ, దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పి ఒకసారి క్లాస్ తీసుకోండి. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే మీ దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు.